చాలా ఉత్తమోత్తమైనటువంటి స్థానంలో ఉన్నాం మనం అందరం. ఈ స్థానంలో కొద్దిసేపట్లో భవిష్యవాణి స్వరూపంగా అమ్మవారు ఇచ్చేటువంటి ఆశీర్వాదానికి మనం అందరం పాత్రలం కావాలి. కాబట్టి అందరూ ఆడవాళ్ళు ముఖ్యంగా సెల్ ఫోన్లు ఉన్నవాళ్ళు సెల్ ఫోన్లు తీయవద్దు, ఫోటోలు కొట్టవద్దు. బాబు కెమెరా కొట్టగలవాలి, దయచేసి కెమెరాలు క్లిక్ కొట్టవద్దు, నిశ్శబ్దాన్ని పాటించండి. ఆ తర్వాత అమ్మవారి వచ్చిన తర్వాత మీరు సెల్ ఫోన్లు బంధు పెట్టుకోవాలి. దయచేసి అందరూ సెల్ ఫోన్లు బంధు పెట్టుకోవాలి. అమ్మవారు ఎదురు చూస్తున్నటువంటి అమ్మవారు జ్యోతిని స్వరూపంగా మనందరికీ దర్శనమిస్తున్నటువంటి మహాకాళి అమ్మవారు ఓ రామ వచ్చేసింది. ఇక్కడ గొప్పతనం ఏంటో తెలుసా? 8 జాతుల వాళ్ళు చక్కగా శాగల మంత్రాలతో అమ్మవారిని ఆవాహన చేయడం జరుగుతుంది. ఇంతటి పూజలు ఈ యొక్క ముఖ్యమైన ఘట్టం రంజన్ కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి అందరూ నిశ్శబ్దాన్ని